హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో కునాఫా చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్‌లో పిస్తా వేసుకోండి. దానికోసం ఏదైనా వైట్ కాంపౌండ్ చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చండి. మేమిక్కడ 2 మిల్కీ బార్ చాక్లెట్స్ యాడ్ చేసుకున్నాము. దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ వేసుకోండి. వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి బౌల్‌లోకి తీసుకోండి. దాంట్లో కున్నఫా కోసం దొరికే సేమియా ఉంటుంది కదా! రోస్టెడ్ సేమియా అది వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకొక పక్కన డబుల్ బాయిలింగ్ కోసం గిన్నెలో నీళ్ళు తీసుకోండి. దానిపైన ఇంకొక బౌల్ పెట్టి వైట్ చాక్లెట్ వేసి దాన్ని మెల్ట్ చేసుకోండి. అది మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక సైడ్‌కి పెట్టుకోండి. ఇంకొక పక్కన మిల్క్ చాక్లెట్ ఏదైనా మిల్క్ కాంపౌండ్ కూడా తీసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో మెల్ట్ చేసుకోవచ్చు. మేమిక్కడ హెర్షీస్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నామండి. ఇది ఆల్రెడీ సమ్మర్ వల్ల మెల్ట్ అయిపోయి ఉంది. దానికోసం మేము మళ్ళీ మెల్ట్ చేయట్లేదు. ఇప్పుడు మౌల్డ్‌లో వైట్ చాక్లెట్‌ని ఒక డిజైన్ లాగా వేసుకొని ఒక 10 మినిట్స్ రీఫ్రిజిరేట్ చేయండి. దాని పైన లేయర్ మనం మెల్ట్ చేసి పెట్టుకున్న మిల్క్ చాక్లెట్ ఉంది కదా! అది వేసి దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. అన్ని కార్నర్స్‌కి చాక్లెట్ వెళ్ళేలాగా చూసుకోండి. దానిపైన మిడిల్ లేయర్ ఉంటుంది కదా! దాంట్లో మనం ఫస్ట్‌గా కునఫా మిక్స్ చేసి పెట్టుకున్నది ఉంది కదా! అది వేసి దానిపైన మళ్ళీ ఈ మిల్క్ చాక్లెట్ ఉంది కదా! దాన్ని వేసి క్లోజ్ చేసేసి ఒక 30 మినిట్స్ రీఫ్రిజిరేట్ చేయండి. మేము చాక్లెట్ బార్ కూడా చేయాలనుకుంటున్నామండి. దానికోసం మా దగ్గర మౌల్డ్ లేదు. అందుకని చెప్పేసి ఇలాంటి ఒక బౌల్‌లో సేమ్ ప్రాసెస్‌లో చేస్తున్నాం. ఫస్ట్ వైట్ చాక్లెట్‌తో డిజైన్ చేసుకోండి. దానిపైన మిల్క్ చాక్లెట్ ఏసుకోండి. మిడిల్ లేయర్‌లో కునఫా మిక్స్చర్ ఏసుకోండి. కునఫాది మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన మళ్ళీ ఈ మిల్క్ చాక్లెట్‌తోనే కవర్ చేసేసేయండి. ఒక్కసారి ట్యాప్ చేశారంటే మీకు ఎటువంటి బబుల్స్ లేకుండా ఉంటాయి. దీన్ని 1 డే రీఫ్రిజిరేట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. చాలా యమ్మీగా ఉంది. మిడిల్‌లో పిస్తా ఫ్లేవర్, ఆ కునఫా సేమియా క్రిస్పీనెస్ ఉంటుంది కదా! ఆ ఫ్లేవర్స్ అన్నీ ఎన్హాన్స్ అయితూ చాలా యమ్మీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.